ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా ఒకటి ముదిరే ముందే దాని నివారణ చాలా ఇంపార్టెంట్. యూకే ఆ దిశగా అడుగులు వేస్తోంది. 17 సంవత్సరాల కన్నా చిన్నపిల్లలకి పూర్తిగా సిగరెట్లు బ్యాన్ చేసే దిశగా యూకే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. మనం చూస్తే గనక యునైటెడ్ కింగ్డమ్లో ఏటా 75,000 మంది సిగరెట్ స్మోకింగ్ వల్ల చనిపోతున్నారంట. మొత్తం యూకేలో సంభవించే మరణాల్లో సిగరెట్ స్మోకింగ్ అంటే ఎక్కువగా సిగరెట్లు తాగడం వల్ల మరణాలు పావు వంతు 1/4 అన్నమాట. దాన్ని నివారించేందుకు యూకే ఇప్పుడు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా యువత స్మోకింగ్ వైపు అట్రాక్ట్ కాకుండా ఉండేందుకు 17 ఇయర్స్ కన్నా తక్కువ వయసున్నోళ్ళు అంటే 2009 జనవరి 1 తర్వాత పుట్టిన వాళ్ళకి కంప్లీట్గా ఇంకా సిగరెట్లు బంద్ అనమాట. దీన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతారు. అంటే వచ్చే తరానికి అసలు సిగరెట్ అనేదే అలవాటు లేకుండా చేస్తారనమాట. దీనివల్ల యూకేలో ఫస్ట్ స్మోక్ ఫ్రీ జనరేషన్ కూడా క్రియేట్ చేస్తున్నారు. స్మోకింగ్ వల్ల యూకేలో ఎకనామిక్ ప్రొడక్టివిటీ తగ్గిపోతుందంట. అంతేకాదు గవర్నమెంట్కి దాదాపు $30 బిలియన్ ఏటా వీళ్ళని హాస్పిటలైజేషన్ కానీ వీళ్ళ ట్రీట్మెంట్స్ కానీ వీళ్ళకి సంబంధించిన అంశాలతో అంటే స్మోకింగ్ చేసే వాళ్ళ సంబంధించిన రోగాలతో దాదాపు $30 బిలియన్ యూకే ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తుందంట. దాంతోపాటు యువత ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచడం కోసం. మనకు తెలుసు ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం మాల్దీవ్స్. జనవరి 1, 2007 ఆ రోజు నుంచి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే టొబాకో, స్మోకింగ్ ఏ ప్రోడక్టు కొనకూడదు, అమ్మకూడదు, ఏ ప్రోడక్ట్ ముట్టుకోకూడదు. అంతేకాదు ఈ సిగరెట్స్, వేపింగ్ అన్ని కంప్లీట్ బ్యాన్ అనమాట. సిగరెట్స్ కావచ్చు, టొబాకో ప్రోడక్ట్స్ కావచ్చు, మొత్తం ఒక తరం మొత్తాన్ని ఆపేస్తూ మాల్దీవ్స్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీన్నే జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ అని చెప్పి కూడా చెప్పారనమాట. మొత్తం 1 జనవరి 2007 నుంచి ఆ రోజు నుంచి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే టొబాకో ప్రోడక్ట్స్, టొబాకో సిగరెట్స్ ఇవన్నీ కొనుక్కోవటం కానీ, వాడటం కానీ, అమ్మటం కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో బ్యాన్ అనమాట. మనకు తెలుసు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఒక కన్వెన్షన్ ఉంది, ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అనమాట. FCTC అంటాం దీన్ని. WHO's FCTC ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అనేది ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ అడాప్టెడ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ 2003. 2003 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్ టు అడ్రస్ గ్లోబల్ హెల్త్ రిస్క్స్ పర్టికులర్లీ అసోసియేటెడ్ విత్ టొబాకో అనమాట. అంటే ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అనేది హెల్త్ రిస్క్స్ని తగ్గించడానికి, టొబాకో రిలేటెడ్ హెల్త్ రిస్క్ని తగ్గించడానికి కొత్త పాలసీస్, స్ట్రాటజీస్ టొబాకో కంట్రోల్ కోసం చేయడానికి అనమాట. ముఖ్యంగా మీ అందరూ తెలుసు టొబాకో కన్జంప్షన్ ఈజ్ అ వెరీ గ్రేవ్ ఆర్ మేజర్ హెల్త్ కన్సర్న్ ఇన్ ద వరల్డ్. ఇది చాలా గ్రేవ్ హెల్త్ కన్సర్న్. దీనివల్ల మనం కనుక టొబాకో కన్జంప్షన్ తగ్గించగలిగితే చాలా చావులు ఆపొచ్చు, చాలా రకాల రుగ్మతలు ఆపొచ్చు అనమాట. సో ఇండియా కూడా ఈ కన్వెన్షన్లో భాగస్వామే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్లో. సో చాలా దేశాలు దీన్ని సైన్ చేసిన తర్వాత, సైన్ చేసి రాటిఫై చేసిన తర్వాత మనం గమనిస్తే, రాటిఫికేషన్ చేసిన తర్వాత నేషనల్ లాస్ కూడా చేయాలన్నమాట. దాని పరంగా భారతదేశం కూడా చాలా చట్టాలు చేసింది. ముఖ్యంగా ఈ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్లో టొబాకో కన్జంప్షన్ తగ్గించడం, టొబాకో స్మోక్కి ఎక్స్పోజర్ తగ్గించడం అండ్ టొబాకో రిలేటెడ్ హెల్త్ రిస్క్స్ తగ్గించడం, ప్రజలకి దానికి సంబంధించిన సమాచారం, దానికి సంబంధించిన అవగాహన కల్పించడం, తర్వాత టొబాకో ప్రోడక్ట్స్ ప్యాకింగ్, లేబులింగ్ని రెగ్యులేట్ చేయటం, టొబాకోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ని, ప్రమోషన్ని, స్పాన్సర్షిప్ని బ్యాన్ చేయటం, టొబాకో ప్రోడక్ట్స్ మీద ఎక్కువ పన్నులు విధించడం, తర్వాత ఎవరైతే టొబాకో కన్జంప్షన్ ఆపాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేయటం, వాళ్ళకి సపోర్ట్ ఎఫర్ట్స్ ఇవ్వటం, తర్వాత ఇల్లిసిట్ టొబాకో ప్రోడక్ట్స్ని అంటే ఇల్లిసిట్ ట్రేడ్ టొబాకో ప్రోడక్ట్స్ని దొంగ రవాణా, అక్రమ రవాణా కాకుండా చుట్టం, ఇవన్నీ అనమాట. దీనికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్లోబల్ హెల్త్ టార్గెట్స్ కూడా తీసుకొచ్చారు టొబాకో ఎపిడమిక్ నుంచి ప్రజలు కాపాడటానికి. దాన్నే ఎంపవర్ మెజర్స్ అని చెప్తాం. తర్వాత కీ ఫైండింగ్స్ ఆఫ్ ద WHO రిపోర్ట్లో చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా స్మోకర్స్ తగ్గారంట. చాలా దేశాలు ఎంపవర్ మెజర్స్లో సక్సెస్ అయ్యాయంటని కూడా చెప్తున్నారు అనమాట. ప్యాసివ్ స్మోకర్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అని రిపోర్ట్లో ఇచ్చారనమాట. దాదాపు 1.3 మిలియన్ టొబాకో రిలేటెడ్ చావులన్నీ కూడా ప్యాసివ్ స్మోకింగ్ వల్లేనంట. సో దీన్ని కూడా కంట్రోల్ చేయాలి, సక్సెస్ అవుతున్నాం, ఇంకా చాలా చేయాలని చెప్పి. భారతదేశంలో ఈ సిగరెట్స్ పర్టికులర్గా కంప్లీట్ బ్యాండ్ అనమాట. అండ్ టొబాకో అడ్వర్టైజ్మెంట్ కూడా భారతదేశంలో అంత ఈజీ కాదు, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ టొబాకో ఈజ్ ఏ సిన్ గుడ్ భారతదేశంలో, దానిపైన ట్యాక్స్ కూడా చాలా ఎక్కువనే అనమాట. ఇండియాలో నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ కూడా ఎఫెక్టివ్గా రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం భారతదేశంలో టొబాకో కల్టివేషన్ అనేది చాలా పాపులర్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాలన్నీ కూడా టొబాకో ప్రొడక్షన్లో చాలా టాప్ కాబట్టి, అండ్ మనకి టొబాకో బోర్డు కూడా గుంటూరులో ఉంది. సో కంప్లీట్గా టొబాకో బ్యాన్ అనేది సొల్యూషన్ కాదు. చాలాసార్లు ఇంటర్వ్యూలో ఈ జిల్లాల నుంచి వెళ్ళే వాళ్ళని అడుగుతున్నారు క్వశ్చన్స్ అనమాట. యూపీఎస్ ఇంటర్వ్యూలో టొబాకోని పూర్తిగా నిషేధించవచ్చు కదా, గవర్నమెంటే ఒక బోర్డుని పెట్టి గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుందని.
సో టొబాకో కల్టివేషన్ని ఫేజ్ అవుట్ చేయొచ్చు, వాళ్ళని ఆల్టర్నేటివ్ క్రాపింగ్ తీసుకెళ్ళొచ్చు, కానీ సడన్గా ఒకటేసారి భారతదేశంలో కంప్లీట్గా టొబాకో బ్యాన్ కూడా సరైన పద్ధతి కాదు. స్లోగా స్టెప్ బై స్టెప్ దీన్ని తీసుకురావచ్చు.